అమ్మ అధికారంలోకి వస్తే ఆఫర్ ఇస్తానన్నాడు. అన్నట్టుగానే పురిచి తలైవి ఆరోసారి సీఎం కుర్చీ కైవసం చేసుకోవడంతో మాట నిలబెట్టుకున్నాడు. కాయకష్టం చేసుకునే ఆ వ్యక్తి తమిళనాడు సీఎం జయలలిత పేరుతో మొక్కు తీర్చుకున్నాడు. ఇంతకీ ఆ మొక్కేంటి, అతనెవరో మీరే చూడండి. ఇతని పేరు మతివన్నన్. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఆటో నడుపుతున్నాడు. గత 25 ఏళ్లుగా మనోడి పని ఇదే. ఏఐఏడీఎంకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజి రామచంద్రన్ జయలలిత అంటే ఈ ఆటో వాలాకు మాటల్లో చెప్పలేనంత అభిమానం. తమిళనాడు ఎన్నికల్లో జయలలిత సీఎం కావాలని మొక్కుకున్నాడు. ఈ ఆటో వాలా కోరిక ప్రకారమే అమ్మ సీఎం అయింది. అంతే మనోడు ఇచ్చిన మాటకు కట్టుబడి తన ఆటోలో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కోయంబత్తూరు సిటీలో ఎటు నుంచి ఎక్కడికి వెళ్ళినా ₹1 ఇస్తే చాలంటూ ఆటోపై స్టిక్కర్లు అంటించాడు. அம்மா 6வது முறையாக முதலமைச்சர் பதவியை ஏற்று உள்ளார். அதன் சமயமாக இன்று அம்மாவுக்காக, அம்மாவின் தொண்டன் விசுவாசியாக இன்று எனது ஆட்டோவில் பொதுமக்களுக்காக ₹1 கட்டணத்தில் கோவை மாவட்டத்தில் சிட்டியில் ஏறி இறங்கினால் ₹1 கட்டணத்தில் பயணம் செய்து மக்களுக்காக, அம்மாவின் பணிக்காகவும் தொண்டனாக இருக்கின்ற காரணத்தினால் அம்மாவுக்காக இன்று ஒரு நாள் நல்ல முறையிலே மக்களை ஏற்றி எங்கே ஏறி సిటీకుల్ ఇరంగనాலும் ₹1 కట్టణத்தில் ఇరకి வருகிறேன். జయలలిత అలా సీఎం అయిందో లేదో అభిమానంతో ఇదిగో ఇలా ప్రజాసేవకు రెడీ అయ్యాడు మతివన్నన్. తన ఆటోలో ఎక్కే వాళ్ళందరినీ గమ్యస్థానానికి చేర్చడం, వాళ్ళ దగ్గర నుంచి ₹1 వసూలు చేస్తున్నాడు. లక్ష్మీ మిల్స్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, వండిపుదూరు నుంచి నెహ్రూ స్టేడియం వరకు తన ఆటోలోనే తిప్పుతూ అమ్మభక్తిని చాటుకుంటున్నాడు ఈ ఆటోవాలా. ఇలా ఒక్క రోజులోనే 80 మందిని అతి తక్కువ ఛార్జీతో సర్వీసు చేయడం సంచలన వార్తగా మారిపోయింది.